వ్యభిచార పాపం చేస్తున్నానన్నా నేను నా పిల్లల కడుపు కోసం, నా బాధల నా వెన్నునడుగన్నా చెప్పిద్ది అంతే. నా గుండె పగిలిపోయింది. నేను పాపమే చేస్తున్నాను, నా బాధ నా వెన్నునడుగు చెప్పుద్ది అంతే. మీకు ఏమాత్రం బుర్రను అర్థమైద్ది ఆ మాటకి? నా కష్టం నా వీపు చెప్పుద్ది అన్నా అంతే. నా తనువుని వచ్చేవాడు ఎవడో దుర్మార్గుడు, మంచివాడు, చెడ్డోడు, ఎలాంటివాడు నా తనువు నా దేహాన్ని అప్పచెప్పి నా పిల్లలకి కూడు పెట్టుకునే పరిస్థితి వచ్చిందన్న. లేదన్నా లేదు, నాకు ఎవడో దయ చూపలేదు. లేవా ఇలాంటి స్టోరీలు? ఒక వ్యక్తి పాపంలో ఉన్నారు అంటే ఏ కారణం చేత? కొవ్వెక్కా, లేకపోతే పసిపిల్లలకి అన్నం లేకనా? అంటే శాలెమ్మన్న వ్యభిచారాన్ని సమర్థిస్తున్నావా? ఎవడు సమర్థించాడరా? దౌర్భాగ్యుడా. సమర్థించడం కాదురా, అవతలి వ్యక్తిని అర్థం చేసుకొని అవసరమైతే ఆ పాపం చేయకుండా చెయ్యోతనిచ్చి అందులో నుంచి బయటికి తీసుకొని రావడానికి నిలబడాలి అని చెబుతున్నా.